జూబ్లీహిల్స్ ఒకప్పుడు హైటెక్ సిటీ హృదయం ఇప్పుడు రాజకీయ హీట్ సిటీగా మారింది. ఇది కేవలం ఒక నియోజకవర్గ పోరు కాదు, ఇది తెలంగాణ రాజకీయాల తారాస్థాయి పరీక్ష. ఉప ఎన్నిక ఒకటే అయినా బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య మాత్రం రికార్డుల్ని బదలుకొట్టింది. మొత్తం 211 నామినేషన్లు, 130 తిరస్కరణలు, చివరికి 58 మంది అభ్యర్థులు, 4 లక్షలకు పైగా ఓటర్ల ముందు ఇది రాజకీయ వేదికలో ఒక అసాధారణ సన్నివేశం. మొత్తం 58 మంది తుది పోరులో నిలిచినా చివరికి ప్రజల మధ్యలో నిలిచింది మాత్రం ముగ్గురే: కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ అభ్యర్థులు. ఇది కేవలం ఒక సాధారణ ఉప ఎన్నిక కాదు, ఇది ఒక రాజకీయ థ్రిల్లర్లా మారింది. అభివృద్ధి, ఆరోపణలు, మైండ్ గేమ్స్తో నిండిన బరిలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠ. రాష్ట్ర రాజకీయ తెరపై కనిపిస్తున్నది కేవలం ఒక నియోజకవర్గ ఉప ఎన్నికే, కానీ 3 పార్టీల భవిష్యత్తు దానిపైనే ఉండడం ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రికార్డు రచ్చగా మారింది. ఈసారి ఏకంగా 211 మంది అభ్యర్థులు మొత్తం 321 నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల దాకా నామినేషన్ల పరిశీలన కొనసాగింది. చివరికి 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి, 135 అంగీకరించబడ్డాయి. ఆమోదం పొందిన 81 మందిలో 23 మంది ఉపసంహరించుకున్నారు. ఫైనల్ లిస్టులో మిగిలిన వారు 58 మంది. 2009లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023లో 19 మంది పోటీ పడ్డారు. కానీ 2025 చరిత్ర సృష్టించింది. జూబ్లీహిల్స్లో ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నది ఇదే మొదటిసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచినా ప్రధానంగా పోటీ నెలకొన్నది మాత్రం ముగ్గురి మధ్యే. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. మిగిలిన స్వతంత్రుల్లో ఎక్కువ మంది డమ్మీ అభ్యర్థులే. బూత్ ఏజెంట్ల కోసం, పోలింగ్ వ్యూహాల కోసం నామినేషన్లతో బరిలో నిలబెట్టారని చెబుతూ ఉన్నారు. కొంతమంది పబ్లిసిటీ కోసం, మరికొంతమంది సింబల్ మేనేజ్మెంట్ కోసం నామినేషన్లు వేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి వెనుక ఒక రాజకీయ లెక్క ఉంటుంది, ఒక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అసలు పోరు వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కృషి చేస్తోంది. ప్రచార బాధ్యతలు కేటీఆర్, హరీష్ రావు, పలువురు కీలక నేతల చేతుల్లోకి వెళ్ళింది. బీజేపీ వైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఉత్తరప్రదేశ్, గోవా సీఎంల హాజరు కూడా ఇవాళ రేపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలతో అమీ తుమీ తేల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద మల్టీ పార్టీ ఫైట్లో ఎవరి నినాదం బలంగా వినిపిస్తోంది, ఎవరి వ్యూహం చివరి రోజుల్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు ఎన్నికల ఫీల్డ్లో సస్పెన్స్గా మారాయి. రాజకీయ విశ్లేషకుల మాటల్ని చూస్తే ఈ ఎన్నిక కేవలం స్థానిక పోరు కాదు, తెలంగాణ రాజకీయాల భవిష్యత్తుకు కీలక పరిణామం కావచ్చు. ప్రతి ఓటు, ప్రతి ప్రకటన ఈ సస్పెన్స్ను పెంచుతోంది. ఈ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోరు కాదు, 3 పార్టీల భవిష్యత్తుకి లిట్మస్ టెస్ట్ లాంటిది. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్కి ఇది రెఫరెండం లాంటిదే. పాలనపై ప్రజాభిప్రాయం ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు క్లారిటీ వస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఇది పట్టణ ఓటర్లలో ఆధిపత్య పరీక్ష, బీఆర్ఎస్కి ఇది జీవన్మరణ సమస్య. 58 మంది బరిలో ఉన్న ఒక్క బటన్ నొక్కితేనే ఎవరి భవిష్యత్తు సెట్ అవుతుందో అదే జూబ్లీహిల్స్ సస్పెన్స్. గెలుపు మాత్రం ఒక్కరికే, ప్రజల మద్దతు ఎవరికి, సోషల్ మీడియా సపోర్ట్ ఎవరికి, ఏ పార్టీకి గ్రౌండ్ కనెక్షన్ ఎక్కువగా ఉంది, ఈ 3 దిశల్లో ఆధిక్యం ఎవరిదో వచ్చే వారం స్పష్టత వస్తుంది. చివరికి జూబ్లీహిల్స్ బ్యాటిల్ కేవలం ఓటింగ్ కాదు, ఇది ఒక మైండ్ గేమ్. అభివృద్ధి, ఆరోపణలు, మద్దతు, మౌనం అన్నీ కలిసిన పొలిటికల్ మిక్స్. 58 మంది బరిలో ఉన్న చివరికి గెలిచేది ఒక్కరే కాదు. విజయం ఎవరికి వస్తుందో, భవిష్యత్తు ఎవరిదో చెప్పబోతోంది జూబ్లీహిల్స్. ఈ బ్యాటిల్ కేవలం ఓటింగ్ కాదు, ఇది తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు తీర్పు.